హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఎవరి పేరు చెప్తే అయితే ఒక మాస్ బీట్, మాస్ ఎలివేషన్స్, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవచ్చు. అతనే రవి బసూర్, కన్నడ. ఎందుకంటే తన సినిమాలు ఇప్పుడు కేజీఎఫ్ గారు చూస్తుంటే ఒక సినిమాకి ట్రెండ్ సృష్టించి ఒక సినిమా ఇలా కూడా చేయొచ్చు, ఇలా మ్యూజిక్తో కూడా సినిమా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అని నిరూపించిన వ్యక్తి రవి బసూర్. ఆయన డైరెక్షన్లో ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అవుతుంది చంద్రహాస్. ఇక్కడ తెలుగులో కూడా సెప్టెంబర్ 19th రిలీజ్ అవుతుంది. ఆయన ఈరోజు మనతోనైతే తన వివరాలు ఆ సినిమా గురించి చెప్పడానికి అయితే వచ్చారు. హాయ్, నమస్కారం అండి. సార్, రవి బసూర్ పేరు ఎందుకంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీలో సెన్సేషన్. అంటే ఆఫ్టర్ రెహమాన్ గారి తర్వాత మీరే ఎక్కువ లాంగ్వేజ్ చేసినట్టు సౌత్ ఇండస్ట్రీ నుంచి. అటు తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, మలయాళం, తమిళ్ చేశారు. తమిళ్ అంటే ఎలా సార్ ఇన్ని మేనేజ్ ఎలా చేస్తున్నారు? అన్నీ భగవంతుడి కృప సార్. మన దగ్గర ఏమీ లేదు. సో ఐఎమ్ ఎ టూల్. ఆయన అవకాశం ఇచ్చేశాడు. సో నేను డూయింగ్ ఇట్. సార్, ఈ వీరచంద్రహాస్ కన్నడలో రిలీజ్ అయినప్పుడు ఇక్కడ కూడా అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీసే రిలీజ్ అవుతున్నాయి చాలా వరకు. మీరు ఎందుకు అప్పుడు ప్లాన్ చేయలేదు? నాకు తెలియదు సార్ ఇది ఇలా ఇలా అవుతుంది. ఇట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్పేది యాక్చువల్లీ. సో అది కొంచెం ఇలా అయితే కూడా ప్రాబ్లం వస్తుంది. సో అందుకే ఫస్ట్ కన్నడ రిలీజ్ చేసి ఒక రెస్పాన్స్ చూసుకొని దాని తర్వాత ఇది ఏ ఇండస్ట్రీలో మ్యాచ్ అవుతుంది అని చూసి చేద్దామని వెయిట్ చేశాను యాక్చువల్లీ. ఈ యక్షగానం తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే మీకేమన్నా మీ పూర్వీకులు కావచ్చు, మీకు తెలిసిన యాక్చువల్లీ ఇది కోస్టల్ కర్ణాటకలో యాక్చువల్లీ కర్ణాటక రిప్రజెంట్ ఆర్ట్ అంటే యక్షగాన. సో ఆ ఆర్ట్నే నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ట్రావెల్ వచ్చేసాను యాక్చువల్లీ. మన ఫ్యామిలీ కానీ మన అంకల్ ఫ్యామిలీ కానీ వీఆర్ ఆల్ ఇన్ దిస్ యక్షగాన బ్యాక్డ్రాప్. సో ఇది చిన్నప్పటి నుంచి నాకు ఎలా మ్యూజిక్ వచ్చింది అని నేను రీసెర్చ్ చేసిన టైంలో నాకు తెలిసింది, ఓకే, జస్ట్ బికాస్ ఆఫ్ ద యక్షగాన ఐఎమ్ గెట్టింగ్ దట్ రాగా ఇన్ నాలెడ్జ్. ఎక్కడ నేను మ్యూజిక్ని చదవలేదు, ఏమీ చేయలేదు. హౌ ఇట్ కమ్ టు మై హెడ్. ఇది లోపల ఎలా క్రియేట్ అయింది అని వెతికితే దొరికింది. సో సో ఇంత జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్ మచ్. సో ఆ ఆర్ట్కి ఏదైనా ఇవ్వాలి, సో ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి నా సైడ్ నుంచి, ఒక అట్లీస్ట్ ఒక 1.6. సో ఐ హ్యావ్ టు లిఫ్ట్ దట్ అని ఒక మూవీ తీసి. కన్నడ టెక్స్ట్ బుక్స్లో ఉందా సార్ అయితే వీరచంద్రహాస్ గురించి? వీరచంద్రహాస్ ఇస్ ఏ స్టోరీ, కామన్ స్టోరీ అందరి దగ్గర ఉంది. యక్షగాన అనేది ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఆర్ట్. ఒక బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ వేసుకొని హిస్టారికల్ కథని చెప్పే ఒక విధానం. ఇట్లో నాకు తెలిసి ఒక మోర్ దాన్ 1 lakh స్టోరీ ఉంది యక్షగానంలో. సో దాంట్లో మనం యాక్చువల్లీ మన ఊర్లో ఏమంటే ఏదైనా వర్క్ కావాలి అంటే సో వీళ్ళుగా భగవంతుడితో కోరుకుంటాం యాక్చువల్లీ. సో ఇలా నేను ఒక ఇల్లు కట్టాలి, ఏదో సంథింగ్ ఈ జాబ్ అయితే నేను యక్షగాన చేస్తానని. అలా చేసిన తర్వాత అది అయిన తర్వాత దే విల్ బుక్ ద యక్షగాన ఫర్ దట్ టెంపుల్. టెంపుల్ వాళ్ళు యక్షగాన ఇంట్లో చేస్తారు. ఇది స్టూడియో సెటప్ వేసారా సార్, లేదంటే విఎఫ్ఎక్స్ మామూలుగా వాడేసారా, ఏఐ టెక్నాలజీ ఏదైనా యూజ్ చేయడం? బిగినింగ్ స్టోరీ అని మనం మన స్టేట్లో ఎంత అవుతుందో అనే ఏఐలో స్టోరీ, ఒక స్టార్టింగ్ స్టోరీ టోల్డ్ ఇన్ ఏఐ. ఎందుకంటే ఒక అర్జునుకి అశ్వమేధ యాగ టైంలో సైన్యం కావాలి. నేను కృష్ణ ఒక్కడే ఉంటే చాలు అని చెప్పా. ఇప్పుడు సైన్యం కావాలి, ఎలా అరేంజ్ చేసేది అని చెప్పే టైంలో సో కృష్ణుడు చెప్తాడు యాక్చువల్లీ. సో ఒకడు ఉన్నాడు, సో ఆయనకే తెలీదు ఎంత సైన్యం ఉంది ఆయన దగ్గర అని. సో అక్షోహిణి సైన్యదే లెక్కలే ఉంది లేదు ఆయన దగ్గర. సో ఆయన నేను తీసుకెళ్తాను, రానా నా దగ్గర. సో వెళ్ళే టైంలో అర్జునుడు అడుగుతాడు, సో ఆయన గురించి ఇంత చెప్పారు, సో ఐ వాంట్ టు లిజన్ హిస్ స్టోరీ. ఇలా ఇంత పెద్ద రాజా అయ్యాడు అని. సో ఒక రోడ్ పైన ఉండే ఒక భిక్షుకుడు ఎలా కుంతల సామ్రాజ్య రాజా అయ్యాడు, అధిపతి అయ్యాడు. సో దట్స్ ఎ మూవీ. సో అది ఎవ్రీ సక్సెస్ ఎవరెలా సక్సెస్ అయ్యారో ఆయన బిగినింగ్స్ చూస్తే ఒక చంద్రహాసనే ఉంటాడు యాక్చువల్లీ. అందుకే ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. సో ఐ హ్యావ్ టేకన్ ది స్టోరీ. ఈ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం? ఇది మెయిన్ యక్షగాన సార్. ఓకే, అతను చేసేవాడా ఇందులో? అందరూ యక్షగాన వాళ్ళే, ఆ సంబంధించిన వాళ్ళు. దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ అరౌండ్ 16 to 17 years, 20 years, 25 years. ఓకే, సో లైఫ్ ఫుల్ యక్షగానమే. దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఆల్ హీరోయిన్ ఆల్సో.
అందరూ ఇంజనీర్స్ అలాగే పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నవాళ్ళు. సో దే లవ్ దట్ ఆర్ట్ అండ్ ఆ ఆర్ట్కి ఆ కల్చర్ని దే విల్ క్యారీ దట్ యాక్చువల్లీ ఇంట్లో ఉన్నారు యాక్చువల్లీ. సో అలా యక్షగాన అంటే విల్ లవ్ దట్. ఇది ఎప్పుడు సార్ ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు? సినిమా 12 years బ్యాక్ ఇది చేయాలి అని. మీరు ఇండస్ట్రీకి రాకముందేనా? ఇండస్ట్రీకి నేను 98కి వచ్చేసాను. 2000 నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఒక అబిలిటీ వచ్చిందో, ఏదైనా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చేద్దామని ట్రై చేసా. ఆ టైంలో అవ్వలేదు. సో ఎక్స్పీరియన్స్ లేదు, డబ్బు లేదు, అలా అయింది. ఒక 4-5 days షూట్ చేశాను. సో నేను అనుకున్న అట్మాస్ఫియర్ రాలేదు, అవుట్పుట్. దాని తర్వాత ఇది టైం పడుతుంది, సో ఇప్పుడు వద్దు అని. ఎప్పుడు నాది ఒక 5th మూవీ అయిందో, 5 మూవీ అయిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, మన టీంతో మాట్లాడి ఇప్పుడు చేయొచ్చా, మన దగ్గర అన్నీ ఉంది ఇప్పుడు. సో ఫ్రమ్ పెన్ టు పోస్ట్ ప్రొడక్షన్ అవుట్ మన స్టూడియోలో అవుతుంది, డిఏ కానీ అన్నీ మన స్టూడియోలో అవుతుంది. సో క్యాన్ వీ డూ దిస్ అని టీంని అడిగిన తర్వాత ఇమీడియట్గా దే విల్ అగ్రీ. అండ్ మ్యూజిక్ పరంగా మోస్ట్ సక్సెస్ఫుల్ మీరు, బాగా డిమాండబుల్. తర్వాత ఇప్పుడు డైరెక్షన్కి వచ్చారు. అంటే ఇప్పుడు డైరెక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దామన్నా, కంటిన్యూగా ఏమన్నా సినిమాలు? ఇది ఇష్ట హాబీ. ఓకే. ఎప్పుడు నా అన్ని మూవీ 100 days సార్. అవును. ఫ్రమ్ ఫస్ట్ నుంచి టిల్ డేట్ అన్ని మూవీ 100 days. సో మన ఊర్లో అంతా దే విల్ గివ్ దట్ లవ్ టు అస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇయర్లీ 1 మూవీ చేస్తాను జస్ట్ బికాస్ ఆఫ్ ఒక 4000 people సర్వైవల్ అవుతారు ఒక మూవీ చేస్తే. సో అట్లీస్ట్ నేను సంపాదించిన డబ్బు ఒక రైట్ వేకి వెళ్ళింది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. సో చాలామంది బెంగళూరులో స్టూడియో లేకుండా మీరేమో ఊర్లో స్టూడియో పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు. ఎందుకు సార్? అంటే ఊర్లో పెట్టడానికి రీజన్? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. సో నేను యాక్చువల్లీ 2019లో లాక్డౌన్ అనౌన్స్ అయింది. ఐ హ్యావ్ స్టార్టెడ్ లాక్డౌన్. నేను ఊరికి కూర్చోలేదు యాక్చువల్లీ. మై టీమ్ వీ హ్యావ్ వర్క్ ఫర్ ద స్టూడియో. ఓకే. సో డే అండ్ నైట్ వర్క్ చేసి లాక్డౌన్ ఫినిష్ అయ్యే టైంలో మన స్టూడియో ఫినిష్ అయింది. కేజీఎఫ్ వీ హ్యావ్ స్టార్టెడ్. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, సలార్, ఇలాంటి సల్మాన్ సార్ మూవీ, అజయ్ దేవగన్ సార్ మూవీ, ఇలాంటి మూవీ అన్నీ చేసి ఒక అరౌండ్ 15 మూవీస్ మనం చేసాం. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ మూవీ నుంచి నేను ₹1 సంపాదిస్తే, సో నా ఊరు అరౌండ్ 15 రూపీస్ సంపాదించింది. ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ దే కేమ్ హియర్. హోటల్ అకామిడేషన్, ట్రావెల్, ఇదన్నీ ఒక ఐడియా నుంచి అయింది. సో ఐడియా భగవంతుడు నాకు ఇచ్చేసాడు. ఐ హ్యావ్ టేకన్ యాక్షన్. నాకు తెలీదు సక్సెస్ ఫెయిల్యూర్, నాకు తెలీదు. సో భగవంతుడు ఇచ్చిన ఐడియా ఎందుకు నేను చేయకూడదు. సో నేను చేశా అంతే. సో ఆ టైంలో అందరూ చెప్పారు, ఈయనకి పిచ్చి, ఏదో డబ్బు ఉంది, ఏదో చేస్తూ ఉన్నాడని అందరూ చెప్పారు. బట్ ఐ స్టిక్ ఆన్ మై, నా స్టెప్ గురించి నాకు తెలుసు. సో అది చేశాను. సో ఊర్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టూడియోనా సార్? అక్కడ మొత్తం డిటిఎస్ అండ్ టోటల్ 1 acre స్టూడియో ఉంది సార్. సూపర్. మీ ఓన్ ల్యాండ్లోనే. అక్కడ డబ్బింగ్ కూడా అక్కడైనా సార్? డబ్బింగ్ అక్కడే ఉంది. ఏమేమి పెట్టారు మళ్ళీ అక్కడ? డబ్బింగ్ స్టూడియో ఉంది, ప్రోగ్రామింగ్ స్టూడియో ఉంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఫాలీ రికార్డింగ్ స్టూడియో ఉంది, డాల్బీ అట్మాస్ అప్రూవ్డ్ స్టూడియో ఉంది. సో నేను వర్క్ చేసేదానికి ఒక స్టూడియో ఉంది. రవి బస్సు ఏదైనా స్కూల్ పెట్టబోతున్నాడా ఫ్యూచర్లో? మ్యూజిక్ స్కూల్ లాంటిది సార్? మీ లాంటి తయారు చేయాలి కదా కొంతమందిని. అది ఆల్రెడీ ఇయర్లీ వన్స్ ఒక 12 days క్లాస్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ సార్? మీ దగ్గరే? అది బెంగళూరులో చేసా. ఒక 3 segment లైక్ ఐ హ్యాడ్ డిడ్ ఇన్ బెంగళూరు. సో అలాంటి ఏమి క్లాస్. మీ కిడ్స్ సార్ ఇదే ఫీల్డ్ మామూలుగా? నా చోతనే వర్క్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ. ఓకే. అబ్బాయి. సో దీంట్లో విఎఫ్ఎక్స్ మేజర్ పోర్షన్ మన కిడ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ ప్యాక్ తయారు చేస్తున్నారు. అలాంటి లేదు. నేను ఎలా వచ్చేసాను. ఇద్దరు అబ్బాయిలా సార్? ఇద్దరు అబ్బాయిలా? ఒకరి అమ్మాయి. ఓకే. అబ్బాయి ఇందులోనే ఇంకా విఎఫ్ఎక్స్ స్టడీ అయిపోయింది అయింది. దీనికి విఎఫ్ఎక్స్ ఎలా తీసుకున్నారు సార్? సో మన ఇన్ హౌస్ టీమ్ సార్. ఇన్ హౌస్ టీమ్ పెట్టుకుని మనం చేసాం యాక్చువల్లీ. అదే నేను ఇది 200-300 CR మూవీ కాదు. సో నా చేతిలో జస్టిఫికేషన్ చెప్పడానికి ఎంత కావాలో ఐ హ్యావ్ డిడ్ దట్. సో నా డబ్బు ఎంత ఉందో అంతవరకు చేశాను. స్టూడియోస్ సెటిల్ వేసారా సార్ దీనికి? స్టూడియోస్ చాలా బాగున్నాయి. స్టూడియోస్ సెటిల్ వేసారా లేదంటే మొత్తం సెట్స్ గ్రీన్ మ్యాట్లో? కొంతవరకు గ్రీన్ మ్యాట్ కాదు, టోటల్ సెట్ వేసారు మొత్తం టోటల్గా. ఇది ఎన్ని డేస్లో షూట్ చేశారు? 40 days టోటల్. 40 daysలో టోటల్ ఇంత పెద్ద ఫిలిం మొత్తం మీ ఊర్లోనే సార్? బెంగళూరులో చేసాం. సమ్ ప్లేసెస్ బెంగళూరు, సమ్ ప్లేసెస్. ఓకే.
అంటే ఈ కొన్ని సినిమాలు ఎందుకంటే కమర్షియల్గా హిట్ అవుతాయి. మీరు కేజీఎఫ్ ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి సినిమా చేయడానికి రీజన్ ఉంటే ఎందుకు అనిపించింది? దీంట్లో కమర్షియల్ ఉంది సార్, అందుకే ఈ స్టోరీ తీసుకొని వచ్చింది. సో ఇట్స్ హ్యావింగ్ యాక్షన్, డ్రామా, అన్నీ ఒక స్టోరీకి ఏం కావాలో అన్ని స్టోరీ నా చేతిలో ఏం లేదు. ఆ స్టోరీ ఒరిజినల్ స్టోరీని అలాగే ఉంది. సార్ ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ వరల్డ్కి మొత్తం పరిచయం అయింది. అంతకుముందు ఓవర్సీస్ కావచ్చు, వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేద్దామన్నా అంటే అడిగే వాళ్ళు లేరు, ఎంతో కొంత ఇద్దామని కూడా లేదు. అంటే మీ వల్ల కేజీఎఫ్ ఒక నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కేజీఎఫ్ పార్ట్ 1 కూడా ఇక్కడ ఎవరు అడగలేదు ఫస్ట్. తర్వాత వాళ్ళు 60 lakhs కొన్నారు యూఎస్ఏ, నాకు బాగా తెలుసు. 60 lakhs 2 million చేసింది అక్కడ. అది పార్ట్ 2కి మళ్ళీ ఎక్కువ డబ్బులు అడిగారు. అది మీరు ఎలా దాన్ని హ్యాపీ ఫీల్ అయ్యారు? అంటే ఒక మీ వల్ల కన్నడ ఇండస్ట్రీ అంటే మీవర్ కావచ్చు, కేజీఎఫ్ హీరో కావచ్చు, డైరెక్టర్, నా వల్ల కాదు. అంటే మీ టీమ్, కేజీఎఫ్ టీమ్ అందరూ సార్, నేను చెప్పేది ఒకటి, ఒక మూవీ బాగా ఆడాలి అని వర్క్ చేస్తే అన్ని మూవీ ఆడుతుంది. సో అందరూ ఒకే యాంగిల్లో వర్క్ చేసాం. యాక్చువల్లీ 24/7 వీ స్టిక్ ఆన్ ద స్టోరీ, వీ స్టిక్ ఆన్ ద హీరో. ఆయనకి ఆ కథ బయట రావడానికి ఏమైనా చేయాలో అదన్నీ మనం చేసాం అంతే. సో అందరూ ఒకే యాంగిల్లో చేసాం. సో దీంట్లో మెయిన్ క్రెడిట్ గో టు ప్రశాంత్ సార్. దాని తర్వాత దాన్ని లిఫ్ట్ చేసేది యష్ సార్. ఇదన్నీకి వాటర్ ఇచ్చింది విజయ్ సార్. దీస్ 3 పీపుల్స్. మ్యూజిక్ చేశారు, రికార్డింగ్ చేశారు, నెక్స్ట్ డైరెక్షన్ చేశారు. ఆర్టిస్ట్ ఎప్పుడు చేస్తున్నారు? హీరో ఆర్టిస్ట్ ఆల్రెడీ చేశాను సార్, ఒక మూవీలో ఆల్రెడీ చేశాను. ఏ మూవీ సార్ అది? బిలిండర్ అని ఒక తెలుగులో కమర్షియల్ రిలీజ్ కాలేదు. తెలుగు. ఓకే, తెలుగులో ఛాన్సెస్ ఏంటి? ఒక విలన్గా కావచ్చు, లేదంటే ఏదైనా. నేను మ్యూజిక్, ఐఎమ్ హ్యాపీ విత్ మ్యూజిక్. సార్ మీరు అడిగితే ఎవరైనా డేట్లు ఇస్తారు, సౌత్ ఇండియా కావచ్చు, ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరితో చేయాలని కోరిక? మామూలుగా డేట్స్ ఇస్తే డైరెక్షన్ అలాంటి ఏం కోరిక లేదు సార్. డైరెక్షన్ ఇస్ ఏ హాబీ. అదే సార్, హాబీలో ఎవరైనా చేయొచ్చు కదా ఒక సినిమా అంటే ఏ హీరోతో చేస్తారు? అలాంటి ఏమి ఐడియా లేదు సార్. తెలుగు కానీ ఏ లాంగ్వేజ్ కానీ, తమిళ్, మలయాళం, ఐడియా ఏం లేదు సార్. అది జరుగుతూ పోవాలి కాలం. గో విత్ ద ఫ్లో. ఏం వస్తుందో భగవంతుడు ఇచ్చిన మార్గం. సో ఐఎమ్ గో విత్ దట్. మీరు ఆస్ట్రాలజీ దేవుడిని బిలీవ్ చేస్తుంటారు ఎక్కువ బాగా? ఏ దేవుడు సార్? మిమ్మల్ని ఆంజనేయ. హనుమాన్. ఓకే, ఇక వీరచంద్రహాస్ గురించి అంటే ఈ సినిమా తెలుగులో ఏ రకంగా ఇప్పుడు, ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన నరసింహస్వామి బాగా వర్కౌట్ అయింది. ఇది యానిమేషన్ సినిమా అయినా ఇక్కడ దాదాపు 30-40 crores చేసింది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు వస్తే చాలామంది ఎందుకంటే చూస్తున్నారు, ఈ సినిమా కూడా చూస్తున్నారు, హోప్ఫుల్ కంపల్సరీ అనుకుంటున్నాను. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ కావచ్చు, యక్షగానం కూడా తెలుసుకోవాలని చాలామంది చేస్తుంటారు. వీరచంద్రహాసు ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా రాబోతుందా? అలాంటి ఏం ప్లాన్ లేదు. సో నేను ఈ మూవీ చేసేదే కల్చర్ హ్యాస్ టు బి రిప్రజెంటెడ్ అని. సో ఇది ఇక్కడ ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్కి మూవీ అంటే ఎవ్రీబడి నోస్. ఇండియాలో అందరికీ తెలుసు ఇక్కడ మూవీ ప్యాషన్ ఎలా ఉంటుందో అని. లవ్ అన్నట్టు, జాబ్ కూడా లీవ్ పెడతారు. అవునవునవును. సో మూవీ అంటే అది ప్యాషన్ ఉంటుంది ఇక్కడ. సో ఇలాంటి కల్చర్కి ఒక ప్లేస్మెంట్ దొరికితే ఇక్కడ ఉండే కల్చర్ ఉంటుంది కదా. సో ఫేడ్ అవుట్ కల్చర్ ఉంటుంది. సో హోప్లో ఉండే కల్చర్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఇట్ గెట్ సమ్ రికగ్నేషన్. దాని తర్వాత ఆ కల్చర్ని పెట్టుకొని ఒక మూవీ చేస్తే కూడా అట్లీస్ట్ ఒక నేషనల్ లెవెల్లో రికగ్నేషన్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూసర్ సపోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమా రైట్స్ తీసుకొని యాక్చువల్లీ హీ ట్రావెల్డ్ అరౌండ్ 1 year యాక్చువల్లీ. ఓకే, సినిమా ముందు రిలీజ్ ముందు నుంచి. సో అది ఎప్పుడు టీజర్ రిలీజ్ అయింది, దాని తర్వాత ఒక్కొక్కటే. సో ఎవ్రీ టైమ్ రాధాకృష్ణ గారు సార్ మనం చేద్దాం సార్, నాకు తెలీదు ఫస్ట్ కన్నడ బాగా ఆడితే విల్ సీ అని. సో ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ ఫర్ డబ్బింగ్. అది కన్నడ కూడా రెగ్యులర్ కన్నడ కాదు, కన్నడకే కన్నడ ఎక్స్ప్లెనేషన్ మనం వర్క్ చేసి, సో ఈ వర్డ్కే కన్నడలో ఏం చెప్తారో అని కన్నడలో వర్క్ చేసి దాని తర్వాత వీ హ్యావ్ ట్రాన్స్లేట్. మిగతా లాంగ్వేజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు సార్? లేదు, ఓన్లీ తెలుగు. బస్సూర్ అని అంటే మీ విలేజ్ నేమ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే మీది? సో నాకు హోప్. దాని తర్వాత నాకు ఒక ఏం ఫుల్ నేమ్ ఏంటి సార్ మీది ఒరిజినల్? రవి బస్రూర్. బస్సూర్ అనే విలేజ్ కదా సార్ మీది? అవును. అంటే మీ వేరే నేమ్ ఉంటుంది ఫుల్ నేమ్ లాగా? ఫుల్ నా నేమ్ వచ్చేసి కిరణ్ యాక్చువల్లీ. కిరణ్. ఓకే, సో ఇది ఎవరు పెట్టారు సార్? రవి బస్సూర్ అని ఎవరు పెట్టారు? రవి అంటే సో సెకండ్ టైం ఈ లైఫే వద్దు అని నేను వెళ్ళా యాక్చువల్లీ. మొత్తం ఇండస్ట్రీ వద్దు, ఇక్కడ అందరికీ డబ్బు తర్వాత టాలెంట్ ఏమి వద్దు. సో ఎమోషనల్ యాంగిల్ లేదు అని డిసైడ్ అయ్యి
ఆ టైంలో ఒకరి దగ్గర ఒక కామత్ అని ఒక పర్సన్ నన్ను తీసుకెళ్ళాడు. యాక్చువల్లీ స్కల్ప్చరిస్ట్, బేసిక్లీ స్కల్ప్చరిస్ట్. షీట్ మెటల్ వర్క్, స్టోన్ వర్క్ చేస్తాను యాక్చువల్లీ. సో భగవంతుడి మూర్తి అన్నీ చేస్తాను. సో ఇక అది ఆయన తీసుకు వెళ్ళాడు యాక్చువల్లీ ఒక పర్సన్తో. సో ఆ పర్సన్ నన్ను చూసిన తర్వాత చెప్పండి సార్, బాగా స్కల్ప్చర్ వర్క్ చేస్తాడు, అదేదో మ్యూజిక్ అనేది మ్యూజిక్ పైన పిచ్చిలాగా వెళ్తున్నాడు. సో చూసి చెప్పండి సార్ అని చెప్పారు యాక్చువల్లీ. సో ఆయన చూసిన తర్వాత, సార్ నాకు ఒక 5 రూపీస్ ఇస్తే ఇవ్వండి సార్, నేను 3 డేస్ అయితే ఏమీ తినలేదు, ఇచ్చండి, దాని తర్వాత మీరు ఏం కావాలని చెప్పండి అని. సో నేను తినేసి వచ్చిన తర్వాత నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు యాక్చువల్లీ. సో ఎందుకు నవ్వుతారని నేను, సో నన్ను కామత్ అని ఉన్నారు కదా, ఆయన దగ్గర మాట్లాడుతూ, సో ఇది మామూలు వాడు కాదు, సో ఇది పెద్దవాళ్ళని మీరు ఈయన అపాయింట్మెంట్ కావాలంటే మినిమం 4 to 5 months వెయిట్ చేయాలి, అంత టైం వస్తుంది, ఇది మామూలు వాడు కాదు అని. నేను అయ్యో నా లైఫే దరిద్రంలో ఉంది, ఇది ఏదేదో చెప్తా ఉన్నారు, ఇది ఛాన్సే లేదు సార్, ఇలాంటి డైలాగ్ నేను చాలా విన్నాను, ఇది దట్స్ నాట్ పాసిబుల్, నాకు లైఫ్ తినడానికి ఏమీ లేదు, ఎలా నేను బాత్రూంలో 3 months పబ్లిక్ టాయిలెట్లో పడుకున్నాను యాక్చువల్లీ, ప్లేస్కి లేకుండా, ఇలాంటి లైఫ్లో వచ్చేసాను నేను. సో స్టాప్ చేయండి సార్, ఇదన్నీ అవ్వదు, నేను వెళ్తాను అని. ఇది ఏం కావాలి మీకు, షార్ట్ టెంపరా ఇది నాకు. సో ఎవరు నా మాటే వినరు వారు ఎవరు లేదు, ఎలా ఇది మేనేజ్ అవ్వాలి అని. సో కొంచెం యాటిట్యూడ్, నాకు కీబోర్డ్ కొనాలి, మీరు 35,000 కావాలి, ఇచ్చేస్తారా మీరు అని. సో ఏం కావాలి, 35,000 కావాలా, కీబోర్డ్ కొనాలా, ఓకే అంటే ట్రెజరీ ఓపెన్ చేశారు, 35,000 ఇచ్చేస్తారు. వెంటనే ఇచ్చారు. నేను షాక్ యాక్చువల్లీ, నేను తీసుకెళ్ళిన కామత్ కూడా షాక్, ఇది ఎలా ఇది పాసిబుల్ అని. సో ఇది తీసుకొని ఈరోజే కీబోర్డ్ కొన్నాయి, దాని తర్వాత ఇది రిటర్న్ వద్దు, సో నేను పని ఇచ్చేస్తా, ఆ పని చేసి ఇది క్లియర్ చేసి. సో ఆ రోజు నేను వెళ్ళే టైంలో, సో హిస్ నేమ్ ఇస్ రవి. ఓకే. సో లైఫ్లో ఓకే, టిల్ మై ఎండ్ ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు హిమ్ అని. ఇప్పుడు ఉన్నారా సార్ తను? నన్ను ఎవరు రవి అని పిలిస్తే దట్ క్రెడిట్ హ్యాస్ టు గో టు హిమ్. ఇస్ అ గ్రేట్ సార్. ఆ పర్సన్ ఉన్నాడా ఇప్పుడు, ఆ కీబోర్డ్ కొనిచ్చిన అతను? మళ్ళీ కలుస్తుంటారు రెగ్యులర్గా? లేదు, భగవంతుడు గుడిలో ఉండాలి. సో దాని దగ్గర వెళ్ళి భగవంతుతో మాట్లాడక స్టార్ట్ చేస్తే అదన్నీ పోతుంది యాక్చువల్లీ. ఆ డైమెన్షన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఆరా ఉంటుంది కదా. కానీ ఫస్ట్ టైం సార్ ఒక మనిషి ఒక విలేజ్ నేమ్ సర్నేమ్ లాగా పెట్టుకొని ఆ విలేజ్ కూడా పేరు తీసుకురావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఊరోళ్ళు ఏమంటారు సార్ మామూలుగా, ఊరు వాళ్ళు అందరూ హ్యాపీ సార్. మనది గోల్డెన్. ఎంత సార్ మీ జనాభా, ఊరు జనాభా అంటే వాట్ ఎవర్? మా ఊరు జనం ఏంటంటే, నా స్టూడియో కట్టిన తర్వాత స్టూడియోకి రోడ్ లేదని కాంక్రీట్ రోడ్ పంచాయతీలో మాట్లాడి కాంక్రీట్ రోడ్ ఇచ్చేశారు. అలాంటి గోల్డెన్ విలేజ్. అంటే ఈ నగర పంచాయతీ అంటే ఒక 2,000 people ఉంటారు సార్ మామూలుగా? ఎక్కువ ఉంటుంది సార్. ఇది మనది 5 గ్రామం వచ్చేసి ఒక ఊరు. ఓకే. అరౌండ్ 10,000 people ఉంటారు యాక్చువల్లీ. అంటే మీరు ఇప్పుడు పొలిటికల్గా ప్లాన్ చేసినా వర్కౌట్ అయిపోతారు మీరు అక్కడ? నా ఆ యాంగిలే లేదు. లేదు సార్, డైరెక్షన్ అండ్ సినిమా అంతే. ఇలాంటి మంచి. ఇప్పుడు సార్ లాస్ట్ క్వశ్చన్, తెలుగు వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్, మా ఎన్టీఆర్ సార్ది ఏమవుతుంది వర్క్? అది అందరూ అదే క్వశ్చన్ అడుగుతారు సార్. ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ మ్యానియా అంటే అతనికి ఇంకా డైహార్డ్ ఫ్యాన్స్, ఇట్లా వస్తే ఎన్టీఆర్ కనిపిస్తారన్న ఫీలింగ్లో ఉంటారు ఇక్కడ. సో అందరూ ఫ్యాన్స్ ఉంటారు, నేను కూడా డైహార్డ్ ఫ్యాన్సే. మా సార్కి ఏం చేస్తున్నారు మీరు, ఏం స్పెషలైజేషన్ ఏం తీసుకుంటున్నారు? జరుగుతుంది సార్, కంపోజింగ్ జరుగుతుంది 100%. వీ లవ్ హీరోస్, అదే ఫ్రమ్ KGF టు టిల్ డేట్ వీ లవ్ హీరోస్. హీరో లవ్స్ తెచ్చిన తర్వాత 100% అది వస్తుంది. ఎందుకంటే మీకు సార్ తెలుగులోకి ఒక పెద్ద హీరో అంటే, మాకు పెద్ద హీరో ఖచ్చితంగా, అందరికీ పెద్ద హీరోనే తన ఎంట్రీ ఒక డిఫరెంట్గా ఉండాలి. దీనికోసం గ్రౌండ్ వర్క్ ఏమైనా చేస్తున్నారు మామూలుగా? వీళ్ళు కాంపోజింగ్ ఇంకా జరుగుతుంది. సో ప్రశాంత్ సార్ది ఏమంటే, టిల్ ఎండ్ వీ కాంట్ గెట్ ద ఏం క్లారిటీ, అంటే చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఎప్పుడు ఆ స్పార్క్ వస్తుందో అప్పుడు ఆ టైంలో సాంగ్ అవుతుంది. ఇంకేమన్నా తెలుగు సినిమాలు ఒప్పుకున్నారు సార్ ఫ్యూచర్? ఫ్యూచర్ జరుగుతుంది. స్వయంభూ అని ఆల్రెడీ స్కోరింగ్ ఓకే డన్. మన దాని తర్వాత మన విశ్వక్సేన్ గారిది చేస్తూ ఉన్నాను, కల్ట్ అని.
సో ఇలాగే ఉంది. స్వయంభూ కొన్ని సీక్వెన్స్ చూసాను, నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు మ్యూజిక్. అంటే ప్రొడ్యూసర్ వెరీ క్లోజ్. అవునా? మధు గారు సూపర్ సూపర్. చాలా బాగుంది, బాగా తీశారు యాక్చువల్లీ. సో కెమెరామెన్ నెక్స్ట్ లెవెల్ సార్. నేను చూసిన దానికి ఇప్పుడు సినిమా నా విజువల్గా చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. చిన్న బ్రిడ్జిని అంత పెద్ద బ్రిడ్జిగా చూపించారు. బాగా చేశారు. మీరు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్? మామూలుగా ఒక సినిమా ఏమీ లేదు సార్, ఇయర్లీ 1 మూవీ చేస్తాను, డైరెక్షన్. ఓకే. దట్ రిమైనింగ్ 8 months మ్యూజిక్, ఓకే అంతే. సరే మీరు ఈ షోస్ ఏమన్నా ప్లాన్ ఉందా సార్? లైవ్ షోస్ జరుగుతుంది. అది ఆల్రెడీ 3 shows అయింది. ఎక్కడ సార్, ఏ కంట్రీలో చేస్తారు? సో మన కర్ణాటకలో అయింది. సో నవంబర్ అండ్ డిసెంబర్ వీఆర్ గోయింగ్ టు యుఎస్ ట్రిప్. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఓకే, నెక్స్ట్ మేము ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా వీరచంద్రహాస్ September 19th రిలీజ్ అవుతుంది. కన్నడలో రిలీజ్ అయ్యి ఒక మంచి పేరు తీసుకొచ్చింది. ఎందుకంటే కలెక్షన్ పరంగా కూడా ఒక ఇతివృత్తాలు యక్షగానం గురించి చూడాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ సినిమా నచ్చుతుంది. తెలుగులో కూడా చూసి తన కామెంట్ రూపంలో తెలిసి రవి బసూర్కి ఒక మ్యూజిక్ పరంగా మనం ఎంతైతే అతనికి సపోర్ట్ చేశామో, డైరెక్షన్ పరంగా కూడా సపోర్ట్ చేసి మనం తెలుగు వాళ్ళం సినిమా మీద పిచ్చ ఫ్యాషన్గా ఉన్నామని చెప్పుకోవడానికి నిరూపించిద్దాం. ఖచ్చితంగా తన కామెంట్ రూపంలో కూడా తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.